కృష్ణకుమార్ రాజు గారు ఇందాక నుంచి సీరియస్గా కాగితాలు తిరగేస్తున్నారు. టైం ఎంత అని అడగొద్దు. సమయం. అధ్యక్ష, మీకు అసలే చేయబోలేదు, అందుకని ఇబ్బంది పడకుండా బెల్ల కొట్టకుండా మీకు సహాయం చేస్తాను అధ్యక్ష. మీరు ఎంత టైం చెప్తే ఆ టైం ప్రకారం ముగించేస్తాను. అందరికీ 5 నిమిషాలు ఇచ్చాం, మీరు 7 నిమిషాలు తీసుకోండి. థ్యాంక్ యూ అధ్యక్ష. అధ్యక్ష, ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ అంటేనే ఒక ప్రఖ్యాతిగాంచిన సంస్థ కింద ఉండేది అధ్యక్ష. సామాన్యుడికి కూడా అందుబాటులో ఉండేటట్టు హరిత రిసార్ట్స్ అని మిగిలిన అన్నీ కూడా అందుబాటులో రేట్లతోటి ఉండేది అధ్యక్ష. హోటల్స్ దగ్గర నుంచి, హోటల్లో సరఫరా చేసే తినుబండారాల దగ్గర నుంచి, భోజనం దగ్గర నుంచి, వసతులు అన్నీ కూడా చాలా మోస్ట్ రీజనబుల్గా ఉండే పరిస్థితిలో విశాఖపట్నంలో ఉన్నాయి, అరకులో ఉన్నాయి, అన్ని చోట్ల కూడా ఉండేది అధ్యక్ష. దురదృష్టం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన మొదలైనప్పుడు విశాఖపట్నంలో అంతకుముందు ఋషికొండ రిసార్ట్స్ కింద, ఋషికొండ హోటల్ కింద ఉండే ఆ భవనాల్ని, అత్యంత డబ్బు వచ్చే, ఆదాయం వచ్చే ఆ వనరుల్ని కూడా కంప్లీట్గా సర్వనాశనం చేసిన ఘనత గౌరవ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి అధ్యక్ష. సరే ఏదో చేశారు, చేసిన తర్వాత పర్యావరణాన్ని కంప్లీట్గా నాశనం చేశారు, కొండల్ని మొత్తము తీసేయటం జరిగింది. తర్వాత బిల్డింగ్లు కట్టారు. ఆ బిల్డింగ్లు కట్టిన తర్వాత దాన్ని ఏమి చేయాలనేది ఇంకా డౌట్గా పెండింగ్లో ఉంది. నేను గౌరవ మంత్రివర్యుల్ని కోరేది అధ్యక్ష, అంతకుముందు సామాన్యుడికి అందుబాటులో ఉండే ఋషికొండ బిల్డింగ్స్ ఇప్పుడు కూడా అక్కడ ఏదైనా ఒక కన్వెన్షన్ సెంటర్ కానీ లేకపోతే ఒక మంచి కళ్యాణ మండపం కానీ కట్టి దాని ఎదురుకుండానే తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆలయం ఉంది అధ్యక్ష, అంటే గీతం పక్కన అధ్యక్ష. సో ఆ విధంగా అది కూడా డెవలప్ చేస్తూ, అది ఒక్కటే కాకుండా గౌరవనీయులు మండల బుద్ధప్రసాద్ గారు చెప్పినట్టు ఏదైతే తెలుగు సంస్కృతి, తెలుగు మ్యూజియం కూడా పెడితే చాలా బాగుంటుంది. దాన్ని ఎంత డబ్బు అయిపోయింది, ఈ 500 కోట్లు అయిపోయింది, 300 కోట్లు అయిపోయింది, నెలకు 15 లక్షలు ఖర్చు అయిపోతుందని చెప్పి ఒక బడా సంస్థలకి ఇస్తే మాత్రం అది కరెక్ట్ అయిన పద్ధతి కింద, ఎందుకంటే అయిపోయిన డబ్బు అయిపోయింది, దానికి మనం చేయగలిగింది ఏం లేదు. ఇప్పుడు ఫ్యూచర్లో అక్కడ ఏదో 5 స్టార్ హోటల్కో లేకపోతే 10 స్టార్ హోటల్కో కనుక పెడితే దాంట్లోకి వెళ్ళి అర్హత ఎంతమందికి ఉంటుందా అనేది మీరు ఆలోచించవలసిన అవసరం ఉంది. ప్రతి ఒక్కడికి కూడా సామాన్యుడికి అందుబాటులో ఉండేటట్టు ఋషికొండ బిల్డింగ్స్ని వాడవలసిందిగా తమరి ద్వారా ప్రభుత్వాన్ని అలాగే గౌరవ మంత్రివర్యుల్ని కోరుకుంటున్నాను. ఎందుకంటే డెఫినెట్గా అంతకుముందు ఎంతోమంది విశాఖపట్నం అంటే మనకు ఉండేది రామకృష్ణ బీచ్, ఋషికొండ బీచ్, ఈ రెండిట్లకి మంచి ప్రాముఖ్యత ఉంది. తప్పనిసరిగా ఆ విధంగా మనం చేయవలసిన నెసెసిటీ ఉందని చెప్పి మీ ద్వారా నేను తెలియజేసుకుంటున్నాం అధ్యక్ష. ఏదైతే ఈ టూరిజం గురించి మనకి అత్యంత తక్కువ డబ్బులతోటి ఎక్కువ డబ్బులు సంపాదించేది టూరిజం వ్యవస్థ అధ్యక్ష. కానీ ఎందుకో మరి నాకైతే అర్థం కాదు, చాలా తక్కువ డబ్బు కేటాయించారు అధ్యక్ష, కేవలం 294 కోట్లు. అసలు ఏ మంత్రిత్వ శాఖకి కూడా ఇంత తక్కువ డబ్బు కేటాయించినట్టుగా నాకైతే ఎప్పుడు నేను చూడలేదు అధ్యక్ష. ప్రాబబ్లీ దిస్ మస్ట్ బి ది లోయెస్ట్ అండ్ ఐ రిక్వెస్ట్ ది రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఫైనాన్స్ మంత్రి గారిని కూడా దీని బడ్జెట్ ఇంకా పెంచవలసిన నెసెసిటీ ఉందని చెప్పి తమరి ద్వారా తెలియజేసుకుంటే అధ్యక్ష. టూరిజంలో చాలా ఇంప్రూవ్మెంట్స్ చేయడానికి MOU సెంటర్ చేశారు అధ్యక్ష. గౌరవ మంత్రివర్యుల ద్వారా 117 ప్రాజెక్ట్స్కి సుమారు MOUs 20,088 కోట్ల రూపాయలు MOUs ఎంటర్ అయినాయి అధ్యక్ష. చాలా మంచి శుభదాయకం అధ్యక్ష ఇది. దాంట్లో రకరకాల ప్రాజెక్ట్స్, ముఖ్యంగా ఏదైతే హౌసింగ్ కాదు అధ్యక్ష, అంటే హోటల్స్ ఇంప్రూవ్మెంట్ చేయడం గురించి పూర్తి ప్రయత్నం చేస్తున్నారు. తమరి దృష్టికి తీసుకురావాల్సింది ఏంటంటే పొరుగింటి పుల్లకూర ఏదో రుచి అని అంటాం అధ్యక్ష. ఎవడో బయట హోటల్స్ పెడతామని చెప్పి వాళ్ళకి ల్యాండ్లు ఇచ్చి వాళ్ళు పెట్టారో మానేరో అనేది వెరిఫై చేయవలసిన నెసిటీ ఉంది. విశాఖపట్నం అంటే ల్యాండ్స్ని దోపిడీ చేద్దామని చెప్పి బ్రహ్మాండంగా చాలామంది తయారైపోతున్నారు అధ్యక్ష. అట్లాగే ఏదైతే ఋషికొండ ప్యాలెస్ బిల్డింగ్స్ ఉన్నాయో దాని వాల్యూ సుమారు 5,000 కోట్ల రూపాయలు ఉంటుంది అధ్యక్ష. 5,000 కోట్ల రూపాయలు ఎవరికో మామూలుగా ఇచ్చేయటం, ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వటం అనేది సరైన పద్ధతి కాదని చెప్పి తమరి ద్వారా నేను తెలియజేసుకుంటున్నాం అధ్యక్ష. అట్లాగే అధ్యక్ష, ఏదైతే హోటల్స్ ఏదైతే ఇస్తున్నారో ఇది ఒక్కటే కాకుండా కొన్ని టూరిజం డెవలప్ చేయడానికి జరిగిన విషయాలు కూడా నేను తమరి ద్వారా ప్రభుత్వానికి తెలియజేసుకుంటున్నాం అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అంతకుముందే
2016లోనే ఊహించి అద్భుతంగా విశాఖపట్నాన్ని కూడా డెవలప్ చేయాలనే ఉద్దేశంతో వైజాగ్ ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్కి అధ్యక్ష 15 ఎకరాలు కేటాయించారు అధ్యక్ష. జీవో నెంబర్ 282 5/7/2016 అధ్యక్ష. ఆ జీవో ప్రకారం 15 ఎకరాలు ల్యాండ్ కేటాయించి మొత్తము ఒక్కొక్క ఎకరానికి 1,50,000 రూపాయలు చొప్పున 22,50,000 రూపాయలు దానికి ఖర్చు అయింది అధ్యక్ష. ఆ మొత్తం రిక్వైర్మెంట్ కూడా ఆ డబ్బు అంతటికీ కూడా ఆ విఎన్ఎఫ్సిసి వాళ్ళు డబ్బు పే చేశారు అధ్యక్ష. 19/10/2016 నాడు పే చేసినప్పటికీ దురదృష్టవశాత్తు అది బౌద్ధారామం అన్నీ ఉన్నాయని చెప్పి, ఆ బుద్ధుడి స్తూపాలు ఉన్నాయని చెప్పి ఎవరో పిల్లు వేసిన వలన దాన్ని పెండింగ్ పెట్టడం జరిగింది అధ్యక్ష. ఆల్టర్నేటివ్గా మళ్ళీ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు GOMS 234 డేటెడ్ 7/3/2019 నాడు అధ్యక్ష మళ్ళీ 5 ఏకర్స్ ల్యాండ్ కేటాయించడం జరిగింది అధ్యక్ష. సర్వే నెంబర్ 426/3 అది కార్వ్డ్ అవుట్ ఆఫ్ సర్వే నెంబర్ 336 అధ్యక్ష. మధురవాడ విశాఖ రూరల్ మండలంలో జరిగింది అధ్యక్ష. దానికి అప్పుడు జీవో ప్రకారము యాన్యువల్ రెంట్ అధ్యక్ష 2 లక్షలు పెర్ ఇయర్ అధ్యక్ష. అలాగే 10 lakhs టోటల్గా 10 లక్షలు 10 సంవత్సరానికి అధ్యక్ష. అట్లాగే 10% ఫర్ ఎవ్రీ 5 yearsకి పెంచాలని చెప్పి జీవోలో చెప్పడం జరిగింది అధ్యక్ష. బట్ దురదృష్టం ఏంటంటే ప్రభుత్వం మారింది అధ్యక్ష, తర్వాత ల్యాండ్ ఇవ్వలేదు అధ్యక్ష. ప్రభుత్వం మారిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి ఇచ్చారనే ఉద్దేశంతో ఆ ల్యాండ్ ఇప్పటికీ కూడా ఇవ్వలేదు అధ్యక్ష. కారణము మరి ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అధ్యక్ష మనం తప్పనిసరిగా వారికి న్యాయం చేయవలసిన నెసెసిటీ ఉంది అధ్యక్ష. అధ్యక్ష ఈ విఎన్ఎఫ్సిసి వాళ్ళు రెంటల్ బిల్డింగ్లో ఉండి ఆపరేట్ చేస్తున్నారు అధ్యక్ష. అట్లాగే వాళ్ళు 1600 మంది విశాఖ వాసులు అట్లాగే చుట్టుపక్కల ప్రాంతంలో మెంబర్స్ అయి ఉన్నారు అధ్యక్ష. అంటే సుమారు మొత్తం మీద ఒక 5,000 మంది దాన్ని యూజ్ చేసే పరిస్థితి ఉంది అధ్యక్ష. అట్లాగే లాస్ట్ ఇయర్ పోనీ వాళ్ళకి ఏదైనా ఇస్తే ల్యాండ్ ఇస్తే మనకి ఏమైనా ఇన్కన్వీనియంట్ అంటే అది కాదు అధ్యక్ష. 7 కోట్ల రూపాయలు GST పే చేశారు అధ్యక్ష లాస్ట్ ఇయర్. ఇది దయచేసి గౌరవ మంత్రివర్యుల్ని అట్లాగే రెవెన్యూ శాఖ మంత్రివర్యుల్ని తప్పనిసరిగా ఆ ల్యాండ్ ఏదైతే వాళ్ళకి ఆల్రెడీ ఇచ్చారో ఆ ల్యాండ్ని హ్యాండ్ ఓవర్ చేయవలసిందిగా తమరి ద్వారా కోరుకుంటే అధ్యక్ష. అట్లాగే IBP సెంచరీ క్లబ్ అని ఉంది అధ్యక్ష. IBP సెంచరీ క్లబ్ 1933లో స్టార్ట్ చేశారు అధ్యక్ష. సుమారు 93 సంవత్సరాలు అయింది అధ్యక్ష. అది కరెక్ట్గా నోవాటెల్ ఎదుర్కొండే అధ్యక్ష. అప్పుడు ఎవరో మహానుభావుడు సంబంధం ఉందా సార్? ఆ క్లబ్కి ఈయనకి ఏమైనా సంబంధం ఉంది? డెఫినెట్గా అండి. టూరిజం డెవలప్ చేయడానికి డెఫినెట్గా సంబంధం ఉంది. మంత్రివర్యులకి తెలుసు సంబంధం ఉంది. ఎందుకంటే అక్కడ అది సెంచరీ క్లబ్, దాంట్లో నెంబర్ ఆఫ్ రూమ్స్ బిల్డప్ చేయొచ్చు. అందులో మన గెస్ట్లు ఎవరన్నా వస్తే దాంట్లో ఉండేదానికి అవకాశం ఉంది అధ్యక్ష. సో తప్పనిసరిగా నేను అడిగేది ఏంటంటే IBP సెంచరీ క్లబ్ వారికి కూడా ల్యాండ్ అలాట్ చేసి టూరిజంని ఏ విధంగా డెవలప్ చేయాలో ఆ విధంగా వాళ్ళకి చెప్తే వాళ్ళకు 4 acres అడుగుతున్నారు అధ్యక్ష. మీకు తెలియదు ఏం కాదు. అట్లాగే వాల్టేర్ క్లబ్ ఉంది. వాల్టేర్ క్లబ్ విశాఖపట్నంలో అద్భుతమైన క్లబ్. వాళ్ళకి కూడా 4,000 మెంబర్స్ అయిపోయి వేరే చోట కూడా డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ఒక 5 acres ఎంతో కొంత ఇస్తే అక్కడ కూడా డెవలప్మెంట్ వస్తుంది. ఆ క్లబ్ ఫెసిలిటీస్తో పాటు నెంబర్ ఆఫ్ రూమ్స్ బిల్డప్ చేసుకోవచ్చు. మనమేమి వాళ్ళకేమి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. కన్సెషనల్ రేట్ తోటి మిగిలిన వాళ్ళకి ఏ విధంగా ఇస్తున్నారో ఆ విధంగా ల్యాండ్ ఇస్తే బాగుంటుంది అధ్యక్ష. అట్లాగే ఏదైతే ఈస్ట్ పాయింట్ గోల్ఫ్ క్లబ్ ఉంది అధ్యక్ష, ఈస్ట్ పాయింట్ గోల్ఫ్ క్లబ్కి ఇదివరకు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అధ్యక్ష 15 ఎకరాల ల్యాండ్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఇప్పుడు అద్భుతమైన ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ గోల్ఫ్ క్లబ్ ఏదైనా ఆంధ్ర రాష్ట్రంలో ఉందంటే అది కేవలం విశాఖపట్నం ఈస్ట్ పాయింట్ గోల్ఫ్ క్లబ్ అధ్యక్ష. అంటే ఏ విధంగా క్లబ్స్కి కనుక మనం ల్యాండ్స్ ఇస్తే అది మన రాష్ట్ర పరువు ప్రతిష్టలే కాకుండా బయట నుంచి అట్రాక్ట్ చేసి ఇతర దేశాల నుంచి కూడా వచ్చి మనం దాంట్లో వారికి కూడా మనము మంచి సదుపాయాలు ఇచ్చేదానికి అవకాశం ఉంది అధ్యక్ష. ఇంకొక చిన్న విషయం చెప్పి నేను క్లోజ్ చేస్తాను, మీకు ఇబ్బంది పెట్టను. ఎందుకంటే ఈ లాస్ట్ గవర్నమెంట్ ఎందుకు ల్యాండ్ వీళ్ళకి అలాట్ చేయలేదు అని అంటే అప్పుడు చెప్పిన సమాధానాలు ఏంటంటే అధ్యక్ష, జీవో నెంబర్ 234/7/3/2019లో ల్యాండ్ అలాట్ చేశారు అధ్యక్ష 15 ఎకరాలు. దాంట్లో దురదృష్టవశాత్తు ఇక్కడ రాసింది ఏమని రాశారంటే అధ్యక్ష, స్పెషల్ CS అండ్ చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ అండ్ ద డిస్ట్రిక్ట్ కలెక్టర్ వెస్ట్ గోదావరి అని రాశారు అధ్యక్ష. అంటే విశాఖపట్నం బదులు వెస్ట్ గోదావరి అని చెప్పి రాసిన వలన దాని మీద ప్రాసెస్ చేయకుండా ఆగిపోయింది అధ్యక్ష. మీ ద్వారా మరి ఒక్కసారి నేను కోరుకునేది, గౌరవ మంత్రివర్యులను కోరుకునేది, ఆ ఫిల్మ్ నగర్ క్లబ్కి ఆ 5 acres ల్యాండ్ ఏదైతే ఇయర్ మార్క్ అయిపోయి డబ్బులు కట్టేసి
2016లో 22.5 లక్షలు పే చేసి ల్యాండ్ లేకుండా అలా ఖాళీగా అద్దెంట్లలో ఉంటూ చేస్తున్నది ఇది కరెక్ట్ కాదు అధ్యక్ష. మన 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 ప్రభుత్వానికి కూడా మంచి పేరు వస్తుంది. తప్పనిసరిగా త్వరితగతిన ఆ ల్యాండ్ వాళ్ళకి అలాట్ చేయవలసిందిగా మేము కోరుకుంటున్నాం అధ్యక్ష. అలాట్మెంట్ అయిపోయింది అధ్యక్ష, ఓన్లీ హ్యాండింగ్ ఓవర్ చేయాలంతే. దయచేసి ఇది సింపుల్ ప్రాసెస్. మంత్రివర్యులు కోరుకుంటూ మరింత అభివృద్ధి చెందాలి విశాఖపట్నం. ఇందాక గౌరవ సభ్యులు చెప్పారు 20 సంవత్సరాల్లో అమరావతి బ్రహ్మాండంగా అభివృద్ధి అవుతుందనేది. కానీ ఇటువంటి మంచి పనులు చేస్తే విశాఖపట్నం అయితే మాత్రం నెంబర్ 1 స్థానంలో ఉంటుంది. 5 ఇయర్స్లోనే అభివృద్ధి అవుతుందని చెప్పి తమరి ద్వారా తెలియజేసుకుంటూ మీకు బెల్ కొట్టకుండా అవకాశం ఇబ్బంది కలిగించకుండా చేసినందుకు మీరు కూడా నాకు కొంచెము ఏదైనా అప్రిషియేట్ చేస్తారేమో అని అనుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. డెఫినెట్గా ఇబ్బంది పెడతారు అనుకున్నంత ఇబ్బంది పెట్టినందుకు ధన్యవాదాలు. ఇప్పుడు అబ్కారీ శాఖపై